హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధాకర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేము మీకు ఎర్రగాలువ రిజర్వాయర్ చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఈ ఎర్రగాలువ ప్రాజెక్టుకి మేము వెళ్తున్నాం. దీన్ని సందర్శించాలని మేము ఇటీవల నరసాపురం వెళ్ళినప్పుడు మరి ఈ ఎర్రగాలువ రిజర్వాయర్ దగ్గరికి కూడా మరి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఇది ఎక్కడ ఉందంటే ఫ్రెండ్స్, మరి జంగారెడ్డిగూడెం సమీపంలో ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. ఫ్రెండ్స్, ఇది గురవాయగూడెం, దేవరపల్లి అనే గ్రామాల గుండా వెళ్తే మరి ఎర్రగాలువ రిజర్వాయర్ మనం చేరుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మేము కూడా ఇదే ఫస్ట్ టైము వెళ్ళడం. ఈ సమయము మరి సాయంత్రం అయిపోయింది, 5 గంటల వేళ మేము వెళ్తున్నాం. ఫ్రెండ్స్, మరి ఇక్కడ చూడండి, ఇక్కడ దేవరపల్లి దాటాక ప్రక్కకి మరి సిమెంట్ రోడ్డు ఉంది. దాని గుండా మనం ప్రయాణించుకుంటూ వెళ్తే అతి సమీపంలోనే ఎర్రగాలువ జలాశయము మనం చేరుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, మరి ఈ ఎర్రగాలువ జలాశయము చూడాలని ఇటీవల నేను చాలాసార్లు అనుకున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతం గుండా నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్ ఉందని తెలిసింది. ఈ ఎర్రగాలువ అనేది మరి చిన్నప్పటి నుంచి కూడా మరి ఎందుకంటే మా ఊరి ప్రక్క నుంచి ప్రవహిస్తుంది ఎర్రగాలువ. మరి దాంట్లో మేము చిన్నప్పుడు ఆడుకోవడం, స్నానాలు చేయడం, మరి ఈత కొట్టడం ఇవన్నీ చేసేవాళ్ళం అన్నమాట. అటువంటి ఎర్రగాలువ దీని పుట్టిన స్థలము మరి ఈరోజు సందర్శించాలని వచ్చాం. ఫ్రెండ్స్, చూడండి, ఇది వీడియో ఈ ఎర్రగాలువ జలాశయం మీకు కూడా ఎక్స్ప్లోర్ చేయాలని మరి నేను అనుకున్నాను. ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇదే శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రగాలువ జలాశయము కొంగువారిగూడెం అని పేరు పెట్టారు దీనికి. ఇది నేను అనుకుంటున్నా ఏంటంటే 1983-84లో భారీ వరదలు ఎర్రగాలువకు వచ్చినాయి. అప్పుడే ఈ ప్రాజెక్టు నిర్మించారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్, అప్పట్లో చాలా గ్రామాలు మునిగిపోయే ఎర్రగాలువ చాలా ఉధృతంగా ఉగ్రరూపం దాల్చింది ఆ సంవత్సరాల్లో. అప్పుడు ఇది నిర్మించారని తెలిసింది. ఫ్రెండ్స్, మరి అయితే నెట్లో నేను చూసినట్లయితే ఇది 1976లో నిర్మించారని చెప్తున్నారు ఈ ఎర్రగాలువ జలాశయ ప్రాజెక్టు. చూడండి ఫ్రెండ్స్, మరి ఇది చిన్న ప్రాజెక్ట్ అయినా కానీ చాలా ఉపయోగకరం అన్నమాట. ఎందుకంటే ఈ పరివాహక ప్రాంతంలో చాలా ఎకరాలకి నీళ్లు అందిస్తుందన్నమాట. చాలా ఉపయోగం. చూడండి, ఇటీవల కురిసిన వర్షాల వల్ల మరి భారీగా నీరు వచ్చింది ఈ జలాశయంలోనికి. ఈ జలాశయం చూడండి ఫ్రెండ్స్, మరి చాలా దూరం వ్యాపించి ఉంది ఇది. చూడండి ఫ్రెండ్స్, మరి సుదూర తీరంలో మనకి ఈ జలాశయం కనిపిస్తుంది. ఇక్కడికి ఈరోజు రావడం మాకు చాలా సంతోషమైంది, ఈ రిజర్వాయర్ సందర్శించడం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ జలాశయము సుమారు 2000 ఎకరాల విస్తీర్ణంలో ఇది వ్యాపించి ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఎగువన కురిసిన వర్షాల వల్ల ఆ నీరంతా కూడా ఇక్కడికి వచ్చి చేరుతుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మరి ముఖ్యంగా ఈ జలాశయంలో చేపలకు ప్రసిద్ధి. ఇక్కడ చేపలు, రొయ్యలు బాగా దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, నిత్యము వేట జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ మత్స్యకారులు వేట అనేది వీళ్ళకి నిత్యకృత్యం. ఇదే వాళ్ళ వృత్తి. రోజు సాయంత్రం వేళ ఇలా వల పన్నుతారనమాట. వల పన్నిన తర్వాత రాత్రి అంతా కూడా ఆ వల ఉంచుతారు. ఆ వల ఉంచినప్పుడు మరి ఆ వలలో పడిన చేపలు ఉదయాన్నే విక్రయిస్తారనమాట. ఉదయం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు చాలా కోలాహలంగా మరి జనసందోహంతో ఉంటుంది. ఎందుకంటే మరి చేపల విక్రయాలు ముమ్మరంగా జరుగుతాయి అన్నమాట. ఈ పరిసర ప్రాంతాలు మరి చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇది సందర్శించడం పర్యాటకులు ఎప్పుడు కూడా వస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వర్షం కురిసింది కాసేపటి క్రితం, అందుకు నేలంతా తడిగా ఉందన్నమాట. ఎందుకంటే ముసురుగా కూడా ఉంది. చూడండి ఫ్రెండ్స్, విశేషం ఏంటంటే మహిళలు కూడా వేట వేస్తున్నారు, వల వేస్తున్నారు. వీళ్ళకి భయం ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే వీళ్ళు గజి ఈతగాళ్ళు అన్నమాట. చిన్న చిన్న తెప్పల మీద మరి వాళ్ళు జలాశయంలోకి వెళ్ళి వాళ్ళు చక్కగా మరి వల పన్నుతారు.
చూడండి ఫ్రెండ్స్, ఈ పరిసర ప్రాంతాలు చాలా గ్రీనరీ, చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. మరి చాలా బాగుంది ఫ్రెండ్స్. మరి ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ మరి చాలా సందర్శించదగ్గటువంటి యొక్క ప్రదేశం అన్నమాట ఇది. ఇది మన జంగారెడ్డి సమీపంలోనే ఉంది. మీరు ఎప్పుడైనా సరే ఈ జలాశయాన్ని సందర్శించవచ్చు. చాలామంది పర్యాటకులు వస్తుంటారు. ఇంకా వేట కొనసాగుతూనే ఉంది, వల పండుతూనే ఉన్నారు. మరి ఆ యొక్క ఇంకా లైట్ ఫేడ్ అయ్యే వరకు కూడా వల విసురుతూనే ఉంటారు వాళ్ళు. వలలు అమరుస్తారన్నమాట. అమర్చి చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ ఉదయం వచ్చేసి ఆ వలలో పడినటువంటి చేపలు విక్రయించుకుంటారనమాట. ఎందుకంటే అది వాళ్ళకి జీవనోపాధి, వాళ్ళ యొక్క వృత్తి అనమాట. చూడండి ఫ్రెండ్స్, మరి ఇది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి జలాశయము. దీన్ని మరి ప్రకృతి సహజ సిద్ధంగా నిర్మించబడింది. ఇది ఇక్కడ నుంచి ప్రవహించుకుంటూ మరి వెళ్ళి మరి రాజవరము, అలాగే మరి పోతవరము, అలాగే అనంతపల్లి మొదలగు ప్రాంతాలు, నీలదోళ్ళ దగ్గర, నందమూరి దగ్గర ఇది కలుస్తుంది అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.